రైట్, ఇక ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ప్రభుత్వంలో అంటే జగన్ ముఖ్యమంత్రిగా ఉండగానే మరి 29 ఫిబ్రవరి 24 ఏదైతే మరి పిఐబి మీటింగ్ ఫిబ్రవరి 29, 24 ఆ రోజు జగన్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఆయన హయాంలోనే ఆ రోజు మరి ఎక్కడ కూడా మళ్ళీ ఫస్ట్ ఫేజ్ అని లేకుండా అందులో 41.15 మీటర్స్కు రివైజ్డ్ కాస్ట్ 12,157 కోట్లనే ఆ రోజు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే ఏదైతే పిఐబిలో ఆమోదించడం జరిగింది. ఆ పిఐబి ఏదైతే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆమోదించడం ఏదైతే జరిగిందో అదే క్యాబినెట్కి వస్తుంది, అదే క్యాబినెట్ ఆమోదించడం జరిగింది. మరి దీనికి ఈవేళ క్యాబినెట్లో మీ మంత్రి ఎందుకు వ్యతిరేకించలేదంటే అంటే ఏ రకంగా వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని, వాళ్ళు చేసినటువంటి పాపాలు ఈరోజు మాకు శాపాలుగా ఉంటే వాటిని కూడా మా మీద రుద్దాలనేటువంటి ప్రయత్నం ఏదైతే అడుగడుగునా కూడా ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నాడో మరి ఇవే ఒక ఉదాహరణ అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, అందుకే ఈరోజు చాలా క్లియర్గా ఏదైతే ఈ పోలవరం ఎత్తు తగ్గింపు కానీ, ఫేజ్ 1 ఫేజ్ 2లుగా విభజన కానీ, డయాఫ్రమ్ వాల్ విధ్వంసం కానీ ఇవన్నీ కూడా జగన్ అరాచక పాలన లోపాలు, జగన్ విధ్వంస పాలనకు మరి ఇవన్నీ కూడా నిదర్శనాలు అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, అంటే అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజం అవుతుందనేటువంటి పరిస్థితులు ఈవేళ జగన్మోహన్ ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. అంచేత వాస్తవాన్ని ఆయన గ్రహించి అబద్ధాన్ని 100 సార్లు చెప్తే అది నిజం కాదు అనేటువంటి సత్యాన్ని జగన్ గమనించాలని చెప్పేసి కూడా మరి సందర్భంగా తెలియజేసుకుంటూ, అందుకే ఈరోజు మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. పోలవరం ప్రాజెక్ట్ అనేది ఈరోజు ఆంధ్రుల జీవనాడి, ఈ రాష్ట్ర ఆర్థిక సంపదను పెరుగుదలకు ఆధార బిందువు పోలవరం ప్రాజెక్టు. అందులో కూడా ముఖ్యంగా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన నదుల అనుసంధానం. అటువంటి ఆలోచన నదుల అనుసంధానం ఏదైతే ప్రక్రియ ఉందో దానికి పునాది పోలవరం ప్రాజెక్టు. అంచేత ఖచ్చితంగా ఈ పోలవరం ప్రాజెక్టు నిర్మాణ విషయంలో మా విధానం, మా ఆలోచనలు, మా చిత్తశుద్ధి, వజ్ర సంకల్పం ఖచ్చితంగా ఈరోజు రాష్ట్రంలోనూ కేంద్రంలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలోనూ కేంద్రంలో ఉన్నది డబుల్ ఇంజిన్ సర్కారు ప్రభుత్వం. ఖచ్చితంగా ఏదైతే పోలవరం ప్రాజెక్టును మరి ఏదైతే 45.72 మీటర్స్కి నిర్మిస్తాం. ఖచ్చితంగా పోలవరం నుండి ఈ యొక్క గోదావరి వరద జలాలు అటు రాయలసీమకి ఇటు ఉత్తరాంధ్రకి తీసుకెళ్లేటువంటి బాధ్యత, నదుల అనుసంధానాన్ని పూర్తి చేసేటువంటి బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందనే విషయాన్ని మరి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. ఆల్రెడీ ఏదైతే ఈ పత్రిక విషయం ఏదైతే చిమ్ముతుందో అబద్ధాలు అసత్యాలకి కేర్ ఆఫ్గా ఈరోజు ఆయన పత్రిక ఆయన ఏదైతే ఉన్నాడో ఆల్రెడీ ప్రజలే తిరస్కరించినటువంటి పరిస్థితి. ఇటువంటి ప్రచారం ఎప్పుడైనా ఒక్కసారి నమ్మగలుగుతారు. ఏదైతే 2019లో ఒక్క ఛాన్స్ అంటూ వచ్చి ఇటువంటి అబద్ధాలు అసత్యాలు ప్రచారం చేస్తే ఆ రోజు నమ్మారు. 5 సంవత్సరాల్లో వాళ్ళ పాలన, వాళ్ళ వైఫల్యం, వాళ్ళ అసత్యాలు అబద్ధాలు గమనించారు. కాబట్టి ఆల్రెడీ ప్రజలు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి శిక్షించడం అనేది జరిగింది. ఖచ్చితంగా ఎస్, మీరు చెప్పింది వాస్తవం. నేను కూడా మీడియాలో చూడడం జరిగింది. నేను ముఖ్యమంత్రి నేనే లేను అనేటువంటి విధంగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మాకు కూడా చాలా ఆశ్చర్యం కలిగింది. నేను ముఖ్యమంత్రిని మరి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి అనే పేరు ఉందా అని ఆయన అడుగుతూ ఉన్నాడనంటే మరి ఆ రోజు ముఖ్యమంత్రి ఎవరో ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి నేను కాదు అని అంటే మరి భారతిరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారా, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారా, లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారా? నేను కాదు అని అంటే ఎవరున్నారు మరి ముఖ్యమంత్రిగా? అంతేకాకుండా ఆ ఒప్పందం సెకీకి స్టేట్ గవర్నమెంట్కి జరిగిందని అంటున్నాడు. మీరు ఏదైతే అదానీ సంస్థతో అగ్రిమెంట్ జరిగింది కాబట్టి అది సెకీతో ఒప్పందం జరిగినటువంటి పరిస్థితి అనేటువంటి విషయం కూడా ఈవేళ సామాన్య ప్రజానికి కూడా తెలుసున్నటువంటి పరిస్థితి ఈవేళ. అంటే ఈ రకంగా ఇంకా చాలా క్లియర్గా చెప్పాలని అంటే
ఎంత లాలూచి వీళ్ళిద్దరికీ ఉంది అని అంటే యాక్చువల్గా ఒప్పందాలు చూస్తే 2024 నుంచి ఏదైతే ఆ 7,000 మెగావాట్ల విద్యుత్ ఏదైతే ఉందో దశల వారీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాలి. కానీ 2023 డిసెంబర్కి అంటే ఎన్నికలకు దృష్టిలో పెట్టుకుని ఆ రోజు మరి ఒక 6 నెలల ముందు నుంచే మరి పవర్ని రాష్ట్రానికి తీసుకొచ్చారని అంటే దానికి మళ్ళీ ఒక ఒప్పందం కూడా మళ్ళీ అనుబంధ ఒప్పందం కూడా మీరు చేసుకోగలిగారు అని అంటే మీ ఇద్దరికి ఉన్నటువంటి లాలోచి ఏంటి అనేది చాలా క్లియర్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అదే అనుబంధ ఒప్పందం అని చెప్తూ ఉన్నాం. అంటే ఈ రకంగా అంటే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మీ స్వప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మీరు ఏ రకంగా మేనేజ్ చేశారని అంటే మీ ఇద్దరికి ఉన్నటువంటి సంబంధం ఏంటనేది అందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి దుస్థితి చాలా క్లియర్గా ఈరోజు ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. ఆ రోజు సంపద సృష్టించాను 1,10,000 కోట్ల రూపాయలు 20 సంవత్సరాలు రాబోతుంది. ₹2.61 మిగులుతుంది. ₹2.49 ఇంత చీప్ ఇచ్చేది భారతదేశంలో ఎక్కడా లేదని చెప్పి కూడా ఆయన స్పష్టం చేశారు. ఆయన ప్రశ్నలోనే ఈరోజు సమాధానం ఉంది ఇవాళ ప్రజలందరికీ కూడా. నిజంగా ఆయన 1924లో సంపద సృష్టించి ఉంటే ఎందుకు 2019-24లో 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచవలసినటువంటి పరిస్థితి వచ్చింది? డైరెక్ట్గా వచ్చింది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే 2014లో రాష్ట్ర విభజన జరిగినటువంటి పరిస్థితుల్లో ఆ రోజు విద్యుత్తు లోటులో ఉంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 14-19లో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాలతోటి మిగులు విద్యుత్తుగా ఆ రోజు మేము 19కి మార్చి 5 సంవత్సరాల్లో మేము ₹1 కూడా విద్యుత్ ఛార్జీలు పెంచకుండా ప్రజల మీద భారం వేయకుండా 24x7 ఆ రోజు మేము విద్యుత్తును అందించాం. మీకు తెలుసు, మాకు తెలుసు. మరి నువ్వు 19-24లో నువ్వు సంపద సృష్టించినట్లయితే మిగులు విద్యుత్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని కూడా ఎందుకు మరి నువ్వు 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచావు? 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడమే కాదు, ఏదైతే ట్రూ అప్ ఛార్జీలు కానీ ఏదైతే సర్ ఛార్జీలు పేరు చెప్పి ఎందుకు నువ్వు 5 సంవత్సరాలు పేద తరగతి మధ్యతరగతి వర్గాలు నడ్డీ విరిచావు? ఇది సెకండ్ క్వశ్చన్. థర్డ్, నువ్వు 19-24లో నువ్వు చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో ఈ రోజుకి కూడా, ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు నువ్వు ఏదైతే డిస్కమ్స్ ఉన్నాయో మరి వాళ్ళకు కూడా నువ్వు పెట్టినటువంటి అప్పులు ఏదైతే దగ్గర 18,000 కోట్లు నీ అప్పులు కూడా ఈరోజు ఇంకా మమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి. అంటే నీ వారసత్వంగా నువ్వు నిజంగా సంపద సృష్టించుంటే ఆ సంపదని వేళ ప్రజలకు మేము డిస్ట్రిబ్యూట్ చేసి ఉండేవాళ్ళం. కానీ నువ్వు సృష్టించింది అప్పులు సృష్టించావు. 18,000 కోట్లు ఈరోజు డిస్కమ్లకు అప్పులు పెట్టావు. అందుకే మొన్న మొదటి విడతగా 5,000 కోట్ల రూపాయలు, మళ్ళీ రెండో విడత మూడో విడత కూడా ఇంకా వేచి చూస్తున్నటువంటి పరిస్థితి నీ అప్పులు. అంటే నీ వారసత్వంగా ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఇచ్చింది అప్పులు. అంటే ఇంత క్లియర్గా మరి అందుకనే నేను చెప్పాను అబద్ధాల బ్రతుకని. జగన్మోహన్ రెడ్డి అంటే అబద్ధాల బ్రతుకు. ఇటువంటి అబద్ధాలకి అసత్యాలకి ఎక్కడైనా ప్రపంచంలో పేటెంట్ హక్కు కేర్ ఆఫ్ ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి. అబద్ధాలను అసత్యాలను కూడా అలవోకగా మాట్లాడేటువంటి శక్తి ఆయనకి మాత్రం ఉంది, ఈ ప్రపంచంలో ఇంకెవరికి లేదు. అదే నేను చెప్తూ ఉన్నా, మరి నీ పేరు లేదంటున్నావు, నాకు సంబంధం లేదని అంటున్నావు. మరి ఆ ఒప్పందం చేసుకున్నప్పుడు నువ్వు ముఖ్యమంత్రిగా లేవా? మరి నువ్వు ముఖ్యమంత్రిగా లేకపోతే ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ రోజు? భారతిరెడ్డి గారా, సజ్జల రామకృష్ణారెడ్డి గారా, పెద్దిరెడ్డి గారా? పోనీ అదేనా చెప్పండి. ఓకే, విజయవాడ దానివల్ల ఏంటి తగ్గడం వల్ల ఇప్పుడు నిజంగా తగ్గడం వల్ల ఇబ్బందా లేకపోతే దాని గురించి కొంచెం వివరణ చాలా క్లియర్గా లాస్ట్ టైం మేము ఏదైతే ఈయన 41.15 మీటర్స్కి ఫస్ట్ ఫేజ్ అని ఆ రోజు 2021 నుంచి ఈ ప్రతిపాదన ఎప్పుడైతే ఈయన ప్రారంభించాడో మీకు కూడా తెలుసు, అసెంబ్లీ రికార్డ్స్ కూడా ఉన్నాయి. మేము కూడా ఆ రోజు అసెంబ్లీలోను అసెంబ్లీ బయట కూడా పోరాడాం. ఏదైతే 41.15 మీటర్స్ కనంటే వాస్తవం పోలవరం ప్రాజెక్టు ప్రయోజనాలు పూర్తిగా సార్థకం కావు. 100% మేము ఆ రోజే దానికి ఫైట్ చేసాం. కానీ ఈ ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ రోజు దాన్ని పెడచెవిని పెట్టి, అంటే ఏదైతే పోలవరం ఫేజ్ 1 ఫేజ్ 2 అని కాకుండా మొత్తం ప్రాజెక్టును ఆమోదం గత తెలుగుదేశం ప్రభుత్వంలో 14-19లో ఆమోదించుకున్నట్లుగా 55,000 కోట్ల రూపాయలు తీసుకురావాలి కేంద్రం నుంచి అని అంటే అది ఆలస్యం అవుతూ ఉంది. మనం ఫేజ్ 1 అని దాన్ని తీసుకొచ్చి
ఓ 10,000 15,000 20,000 కోట్లో ఎంత అవుతే అంత అమౌంట్ కేంద్రం నుంచి వస్తే దాన్ని ఆయన స్వప్రయోజనాలకి, ఎందుకంటే పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయాలి అనేటువంటి ఆలోచన ఎప్పుడూ ఆయనకు లేదు. ఆ ఉద్దేశంతో ఆయన ఆ రోజు ఫేజ్ 1 ఫేజ్ 2 అనేటువంటి ప్రక్రియకి శ్రీకారం చుట్టాడు. దీనివల్ల అర్థం పరమార్థం నెరవేరదు పోలవరం ప్రాజెక్టు ఇది. అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఖచ్చితంగా 45.72కే మేము ఆ నిర్మాణానికి పూర్తి చేయడానికే మేము కృతనిశ్చయంతో ఉన్నాం. ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజులు అంటే ఫస్ట్ ఫేజ్గా ఏదైతే 41.15 మీటర్స్కి ఏదైతే ఇప్పుడు కేంద్రం నిధులు విడుదల చేసిందో అది ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అవుతుంది. 45.72 ప్రాజెక్టు నిర్మాణం ఎత్తు పూర్తవుతుంది. అయితే నీటి సామర్థ్యం ఏదైతే 41.15కి ఏదో నిల్వ చేస్తామో దానివల్ల ఫస్ట్ ఫేజ్లో R&R ఏదైతే ఇవ్వాల్సి ఉంటుందో అది తగ్గుతుంది. రేపు ఏదైతే సెకండ్ ఫేజ్ కింద మనం R&R కూడా దగ్గర ఒక 30,000 కోట్ల వరకు కూడా R&R రావాల్సి ఉంటుంది. ఎస్ సార్, ఎస్, R&R ఒకటే ఎఫెక్ట్ అవుతుంది. మిగిలిన ప్రాజెక్టు పనులు కానీ మిగిలిన పనులన్నీ కూడా పూర్తవుతాయి. అంచేత ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, డబుల్ ఇంజన్ సర్కారు. ఆల్రెడీ నరేంద్ర మోడీ గారు ప్రామిస్ చేశారు. మొన్న పార్లమెంట్లో కూడా బడ్జెట్లో కూడా పోలవరాన్ని పూర్తి చేసేటువంటి బాధ్యత మాదే అని ప్రాజెక్టు గురించి కూడా మెన్షన్ చేసి కూడా మాట్లాడారు. కాబట్టి ఖచ్చితంగా ఆ సెకండ్ ఫేజ్ది కూడా మేము 45.72కి R&R ప్యాకేజ్ కూడా తీసుకుంటాం. ఖచ్చితంగా 45.72కే ఆ పోలవరం నీటిని నిలబెట్టి ఆ ఉత్తరాంధ్రకు అటు ఏదైతే రాయలసీమకు నీరు పంపించేటువంటి బాధ్యత గ్రావిటీ మీద తీసుకెళ్లే బాధ్యత మేము తీసుకుంటాం. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక